మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. చెంచలగూడ జైలుకు నటుడు అల్లు అర్జున్ చేరుకున్నారు. 2 గంటల పాటు నాంపల్లి కోర్టులో వాదనలు విన్న తర్వాత జడ్జి ఈ 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే మరోపక్క క్వాష్ పిటిషన్ సందర్భంగా హైకోర్టులో తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి. విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నారని చెప్పేసి ఆయన తరపు లాయర్ జడ్జికి తెలపడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ ఎక్కడికి పారిపోవటం లేదంటూ కూడా లాయర్ తమ వాదనలు వినిపిస్తున్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కూడా హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా అల్లు అర్జున్కు దురుద్దేశం ఉన్నట్లుగా చూపించలేదన్నారు అటు లాయర్. రేవతి మృతికి అల్లు అర్జున్ ఎలా కారణమవుతారు అంటూ కూడా ఆ సెక్షన్స్కి సంబంధించి కూడా వాటి తీవ్రతకు సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే ఇరుపక్షాల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. మరోపక్క నాంపల్లి కోర్టు 2 గంటల పాటు ఇరుపక్షాల వాదనలు కూడా వింది. కొంతవరకు కూడా పోలీసుల వెర్షన్ని పరిగణలోకి తీసుకొని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ చెంచలగూడ జైల్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కొంతవరకు కూడా మేము పర్మిషన్ తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ను కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ దాన్ని మేము పరిగణలోకి తీసుకోలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేనటువంటి కార్యక్రమానికి ప్రైవేటు వ్యక్తి అయినటువంటి అల్లు అర్జున్ ఒక ర్యాలీగా ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా పాటించకుండా వచ్చారు. తద్వారా కొంత తొక్కిసలాట జరిగింది. కాబట్టే మేము ఈ సెక్షన్స్ కింద అతనికి FIR నమోదు చేసి అరెస్టు చేశామంటున్నారు. అయితే మరోపక్క అల్లు అర్జున్ తరపు లాయర్లు కూడా ఈ అరెస్ట్ అక్రమము, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ప్రత్యక్షంగా రేవతి మరణానికి అతను కారణం కాదు అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. క్వాష్ పిటిషన్ సందర్భంగా జడ్జి ఎలాంటి కామెంట్ చేయబోతున్నారు, జడ్జి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారన్నదే ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠ రేపుతోంది. పుష్ప 2కు సంబంధించి బెనిఫిట్ షోలో జరిగినటువంటి సంఘటనలో రేవతి అనే మహిళ తన ప్రాణాలు కోల్పోయింది. ఒక చిన్న బాబు కూడా తీవ్రంగా గాయపడినప్పటికీ కూడా అతను కొంతమేరకు తేరుకొని తిరిగి అతను బ్రతికాడు. కాబట్టి ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు కూడా తను ఒక పాన్ ఇండియా స్టార్, తనకు కొంత క్రేజ్ ఉంటుంది, ఇంతమంది అభిమానులు వస్తారని ఒక అవేర్నెస్ ఉంటుంది, కొంత తన నాలెడ్జ్లో ఉంటుంది. అయినప్పటికీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, ఒక సామాజిక బాధ్యతగా వ్యవహరించలేదు అని ఇటు నాంపల్లి కోర్టులో జడ్జి ఆ పోలీసుల తరపు లాయర్ వాదనలను పరిగణలోకి తీసుకొని 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ప్రస్తుతమైతే ఇటు సినీ రాజకీయ వర్గాల్లో ఈ అరెస్ట్ కావచ్చు, రిమాండ్ కావచ్చు, ఇటు క్వాష్ పిటిషన్ మీద వాదనలు కావచ్చు, సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టు దగ్గర మోహరించి ఉన్నారు. వారందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించిన అనంతరము ఇమీడియట్గా జైల్ మాన్యువల్ ప్రకారం కొంత టైం అయిపోతుంది కాబట్టి అల్లు అర్జున్ని జైల్లోకి తరలించారు. ప్రస్తుతం క్వాష్ పిటిషన్ సందర్భంగా అయితే వాదోపవాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరుపక్షాలు కూడా చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ నమోదు చేశారు కాబట్టి ఆయా సెక్షన్స్ అల్లు అర్జున్కు అప్లికబుల్ కాదు అంటూ వాదనలు వినిపిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాము. బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇరు వాదనలు విన్న హైకోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు 2 గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది క్వాష్ పిటిషన్ సందర్భంగా. ఇటు అల్లు అర్జున్ వాదనలు, న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే రిమాండ్ విధించారు. చెంచలగూడకు వెళ్లారు అల్లు అర్జున్. ఇప్పుడు క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఓ రకంగా ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇటు పోలీసులు చాలా స్ట్రాంగ్ గా తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. దానికి కౌంటర్ గా ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు కూడా చాలా స్ట్రాంగ్ గా తమ వాదనలు వినిపించారు. ఎట్టకేలకు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గా తన వాదనలు వినిపించారు.
సెక్షన్ 105 అలాగే 118/1 ఇవి అప్లికబుల్ కాదు, అతను ప్రత్యక్షంగా రేవతి మరణానికి కారణం కాదు అంటూ వాదనలు వినిపించారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పోలీసుల తరపున చాలా స్ట్రాంగ్ గానే తమ వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గా తమ వాదనలు వినిపించారు. దీని పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు జడ్జ్ ముందస్తుగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రశ్నించింది. కొన్ని ఇన్పుట్స్ ఆధారంగా చేసుకొని సెక్షన్ 105 అలాగే 118/1 ఎలా అప్లికబుల్ అవుతాయంటూ కూడా ప్రశ్నించారు ఒక దశలో. అలాగే రేవతి మరణానికి ఎలా ప్రత్యక్షంగా కారణమవుతారంటూ కూడా ప్రశ్నించింది. ఇవన్నీ కూడా ఒక 20 నిమిషాల ముందు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని మెరిట్స్ ని ఆధారంగా తీసుకొని ఇటు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. దీనికి ముందు కొద్ది గంటల ముందే చెంచల్గూడ జైలుకు తరలించారు అల్లు అర్జున్ని. ఆయన లోపలికి వెళ్లిపోయారు. క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు కూడా చాలా వాడి వేడిగా కొనసాగాయి. ఇటు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక పబ్లిక్లోకి ఒక ప్రైవేటు వ్యక్తి ఒక స్టార్ హీరో అయినప్పటికీ తన నాలెడ్జ్లో ఇంతమంది జనాలు వస్తారని తెలిసినప్పటికీ కూడా ర్యాలీగా వచ్చారు. ఒకరి ప్రాణం దృష్టిలో పెట్టుకొని ఇటు నాంపల్లి కోర్టులో జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే క్వాష్ పిటిషన్ సందర్భంగా హైకోర్టులో వాదనలు చాలా బలంగా వినిపించారు అల్లు అర్జున్ తరపు లాయర్. అయితే వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు.